హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం శాతవాహనులు టాపిక్ రివిజన్ చూస్తున్నాము. ఇంపార్టెంట్ బిట్స్. సో ఇది 4th వీడియో. మొదటి పులోమావి. పులోమావి అనగా అర్థం ఏమిటి? గడ్డిలో పుట్టినవాడు. మొదటి పులోమావి కణ్వ వంశంలో చివరివాడైన సుశర్మను వధించి పాటలీపుత్రాన్ని శాతవాహనుల ఏలుబడిలోకి తెచ్చి మగధను 10 సంవత్సరాలు పాలించాడని ఏ పురాణం తెలుపుతుంది? ఆన్సర్ యుగ పురాణం. గౌరవ కృష్ణుడిని పురాణాలు ఏమని పేర్కొన్నాయి? 1 వైకృష్ణుడు, 2 అరిష్టకర్ముడు, 3 నికువర్ముడు. శాతవాహనులలో హాలుడు 17వ రాజు. శాతవాహనుల రాజులలో కవివత్సలుడు అనే బిరుదు ఎవరికి కలదు? హాలుడు. హాలుడు ప్రాకృత భాషలో ఏ గ్రంథాన్ని రచించాడు? గాథా సప్తశతి. వాత్సాయనుని కామసూత్రంలోను, రాజశేఖరుని కావ్య మీమాంసలోను ఏ శాతవాహన రాజు గురించి ప్రశంస ఉంది? హాలుడి గురించి. ఏ శాతవాహన రాజు కాలాన్ని ప్రాకృత భాషకు స్వర్ణయుగం అంటారు? హాలుడు. హాలుడు సింహల రాజకుమార్తె లీలావతిని సప్తగోదావరి తీరంలో వివాహమాడాడని ఆ వివాహ వృత్తాంతాన్ని గురించి తెలిపే లీలావతి పరిణయం అనే కావ్యాన్ని ప్రాకృత భాషలో ఎవరు రచించారు? కుతూహలుడు రచించాడు. హాలుడి గాథా సప్తశతిని తెలుగులోనికి అనువదించిన వారు ఎవరు? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. హాలునికి సమకాలికుడు ఎవరు? గుణాఢ్యుడు. గుణాఢ్యుడు బృహత్కథ అనే గ్రంథంని ఏ భాషలో రచించాడు? పైశాచిక భాష. సర్వవర్మ కాతంత్ర వ్యాకరణాన్ని ఏ భాషలో రచించాడు? సంస్కృత భాష. శాతవాహన రాజులలో కవిరాజుగా పేరుగాంచింది ఎవరు? హాలుడు. శాతవాహన చక్రవర్తి అయిన హాలుని సేనాధిపతి ఎవరు? విజయానందుడు. నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి తల్లిదండ్రులు ఎవరు? శివస్వాతి, గౌతమి బాలశ్రీ. శాతవాహన రాజులలో గొప్పవాడెవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన ఏ శాసనంలో అతడి విజయాలను, గుణగణాలను, అతని గొప్పతనాన్ని గురించి తెలుపుతుంది? నాసిక్ శాసనం. ఆన్సర్ గౌతమి బాలశ్రీ తన నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించింది? వాసిష్ఠపుత్ర 2వ పులోమావి. శాతవాహన రాజులు తమ వ్యక్తిగత నామాలకు ముందు తమ తల్లుల గోత్ర నామాలను, పేర్లను చేర్చి చెప్పుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది? గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో. శకుల్లో గొప్ప రాజుగా పేరు పొందిన నహపానుని ఓడించిన శాతవాహన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులేవి? 1 ఆగమ నిలయ, 2 ఏకబ్రాహ్మణ, 3 కత్రియ దర్పమాన మర్దన, 4 వర్ణ సాంకర్య నిరోధన్, 5 త్రిసముద్రతోయ పీతవాహన. త్రిసముద్రతోయ పీతవాహన అనగా 3 సముద్రాల నీరు త్రాగిన గుర్రాలు కలవాడు అని అర్థం. అయితే ఆ సముద్రాలు ఏవి? 1 బంగాళాఖాతం, 2 హిందూ మహాసముద్రం, 3 అరేబియా మహాసముద్రం. శకుల్ని, యవనుల్ని, పహ్లవుల్ని ఓడించినట్లు నాసిక్ శాసనం తెలుపుతుంది. అయితే వీరిని ఓడించిన శాతవాహన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. నహపానుడి నాణాలు ఎక్కడ అధిక సంఖ్యలో లభించాయి? జోగల్తంబి, మహారాష్ట్రలో. నహపానుడి వేయించిన నాణాలను తిరిగి తన బొమ్మతో ముద్రించిన శాతవాహన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి దక్కన్ పీఠభూమిని మాత్రమే కాక మాల్వా, సౌరాష్ట్రాలను, రాజస్థాన్లో కొంత భాగాన్ని పాలించాడని ఏ శాసనం తెలుపుతుంది? నాసిక్ శాసనం. దానమిచ్చిన భూమిపై కొన్ని పరిపాలనాపరమైన హక్కులను వదులుకున్న మొదటి శాతవాహన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి మాల్వా నాణాల మీద ఉన్న చిహ్నం ఏమిటి? ఉజ్జయిని చిహ్నం. శాతవాహన రాజులను వివాహమాడిన మొదటి బ్రాహ్మణ స్త్రీగా చెప్పబడే వ్యక్తి ఎవరు? గౌతమి బాలశ్రీ. గౌతమి బాలశ్రీ తొలిపించిన నాసిక్ గుహను ఏ బౌద్ధ శాఖ దానం చేసింది? బదనేయ శాఖ. నాగార్జున కొండలో జరిపిన తవ్వకాలలో నాణాలు ముద్రించే దిమ్మలు దొరికినవి. అయితే ఇవి ఏ శాతవాహన రాజు కాలం నాటివి? గౌతమిపుత్ర శాతకర్ణి.
శాతవాహన రాజులలో తన పేరుతో మొదటి శాసనాలు వేయించిన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణికి మంత్రిగా పనిచేసింది శివగుప్తుడు. గౌతమిపుత్ర శాతకర్ణిని గురించి తెలిపే నాసిక్ శాసనంలో చెప్పబడిన సిరి, తన మహేంద్ర, అస్సక అనే ప్రాంతాలు నేడు వేటిగా గుర్తించారు. 1 శ్రీశైల, 2 మహేంద్రగిరి, 3 బోధన్. పురాణ పురుషులతో పోల్చబడిన శాతవాహన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో నహపానుని ఏమని ప్రస్తావించింది? మాంబరీస్. నహపానుని కూతురు పేరు ఏమిటి? దక్షమిత్ర. గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నవ శాతవాహన రాజు? 23వ శాతవాహన రాజు. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమార్తెలు: 1 వాసిష్ఠపుత్ర, 2వ పులోమావి, 2 వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. గౌతమి బాలశ్రీ వాసిష్ఠపుత్ర 2వ పులోమావి కాలంలో వేయించిన నాసిక్ శాసనంలో అతనిని ఏమని పేరొందింది? దక్షిణాపదేశ్వరుడు అని. 2వ పులోమావికి గల బిరుదులేంటి? 1 నవనగర స్వామి, 2 నవనర స్వామి, 3 దక్షిణాపదేశ్వరుడు. 2వ పులోమావి కాలంలో అమరావతి స్తూపం నిర్మించబడింది. వాసిష్ఠపుత్ర 2వ పులోమావి పాలనా కాలంలో కుషాణ చక్రవర్తి కనిష్కుడు సింధు నది దిగువ ప్రాంతాన్ని ఆక్రమించాడు అని సుయవిహార శాసనం వల్ల తెలుస్తోంది. 2వ పులోమావి కాలంలో భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన టాలమీ ఉన్నాడు. 2 భాషల కూడిన నాణెములను ముద్రించిన తొలి శాతవాహన రాజు ఎవరు? వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. ఆ 2 భాషలు ఏంటంటే తమిళం మరియు ప్రాకృతం. రుద్రదమనుని కుమార్తె రుద్రదమనికను వివాహమాడిన శాతవాహన రాజు ఎవరు? వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. కడపటి శాతవాహన రాజులలో గొప్పవాడెవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధీశ్వరుడిగా వర్ణించినది బాణుడు. శాతవాహన రాజు అయిన యజ్ఞశ్రీ శాతకర్ణి సేనాధిపతి భావగోపుడు. యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలీకుడు ఎవరు? ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు సుహృలేఖ అనే గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? యజ్ఞశ్రీ శాతకర్ణికి. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మత్స్య పురాణం రచించబడింది. ఆచార్య నాగార్జునుడు కొరకు నాగార్జున కొండపై పారావత మహావిహారాన్ని నిర్మించింది ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఏ శాతవాహన రాజు కాలంలో రోమ్ దేశంతో వర్తకం ఎక్కువగా జరిగింది? యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో. తమిళ సాహిత్యంలో ఏ శాతవాహన రాజును పోసాడ సత్తాన్ అని పేర్కొన్నారు? యజ్ఞశ్రీ శాతకర్ణి. 3వ పులోమావి. శాతవాహన రాజులలో చివరి రాజు ఎవరు? 3వ పులోమావి. బళ్ళారిలో మ్యాకధోని శాసనాన్ని వేయించిన రాజు కూడా 3వ పులోమావి. నెక్స్ట్ వీడియోలో మనం శాతవాహనుల పరిపాలన మీద ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము.